మల్టీనేషనల్ కంపెనీస్ అంటే ఏంటి? లార్జ్ కంపెనీస్, మిడ్ సైజ్ కంపెనీ, స్మాల్ కంపెనీ, స్టార్టప్ కంపెనీ, ఈ అన్ని కంపెనీస్ అంటే ఏంటి? చాలామందికి డౌట్ ఉండొచ్చు. ఈ వీడియోలో మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నేను చాలా వీడియోస్లో కూడా చెప్పి ఉంటాను. సపోజ్ మీరు మల్టీనేషనల్ కంపెనీస్కి ఎలిజిబుల్ కాకపోతే, మీకు కెరియర్ గ్యాప్ ఉంది, లేకపోతే డిస్టెన్స్లో గ్రాడ్యుయేషన్ పీజీ చేశారు, ఏదో ఒక రకంగా మీరు మల్టీనేషనల్ కంపెనీస్కి జాబ్ కోసం అప్లై చేసేటప్పుడు మీరు ఎలిజిబుల్ కాకపోతే, మీరు లార్జ్ కంపెనీస్, మిడ్ సైజ్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీలో స్మాల్ ఆర్గనైజేషన్స్లో మీరు జాబ్ కోసం అప్లై చేయండి అని నేను డెఫినెట్లీ చెప్పి ఉంటాను. సో ఈ వీడియోలో అన్ని డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చిన్న ట్రిక్స్ అండ్ టెక్నిక్స్ కూడా ఉంటాయి. ఈ చిన్న కంపెనీస్లో మనం జాబ్ కోసం ఎలా అప్లై చేస్తారో అది కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని మొత్తం లాస్ట్ వరకు చూడండి. ఓన్లీ నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు, ఫస్ట్ టైం నా వీడియోస్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. మీకు చాలా జాబ్ ఇంకా కెరియర్ గురించి మంచి మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. సో ఫస్ట్ వచ్చేసి మల్టీనేషనల్ కంపెనీ. ఈ మల్టీనేషనల్ కంపెనీ అంటే ఏంటి? పేరులోనే ఉంది, మల్టీనేషనల్ కంపెనీ అంటే ఒక కంట్రీ కన్నా ఎక్కువ కంట్రీస్లో వాళ్ళ బ్రాంచ్ ఆఫీసెస్ అయినా, లేకపోతే వాళ్ళ ఫ్యాక్టరీ అయినా, మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్, ఏదో ఒకటి అసెట్, ఏదో ఒకటి ఆఫీస్, బిజినెస్ లొకేషన్ వాళ్ళు క్రియేట్ చేసి పెట్టారు ఒక కంట్రీ కన్నా ఎక్కువ కంట్రీలో. అట్లాంటి కంపెనీస్ని మల్టీనేషనల్ కంపెనీస్ అంటారు. మల్టీనేషనల్ కంపెనీ అంటే కంట్రీ అన్న నేషన్, మోర్ దెన్ వన్ నేషన్, మోర్ దెన్ వన్ కంట్రీ. సో బ్రాంచెస్ ఉన్నాయి, ఆ కంపెనీస్ని మల్టీనేషనల్ కంపెనీస్ అంటాం. ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్, ఎక్సెంచర్, టీసీఎస్, ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీస్ మల్టీనేషనల్ కంపెనీస్ అంటాం. మల్టీనేషనల్ కంపెనీ, లార్జ్ కంపెనీస్, మిడ్ సైజ్ కంపెనీ, స్మాల్ కంపెనీ, ఇది ఎలా డివైడ్ చేస్తారు అంటే గవర్నమెంట్కి చాలా క్రైటీరియాస్ ఉంటాయి. క్రైటీరియాస్ ఎలా అంటే ఎంతమంది ఎంప్లాయీస్ ఉంటారు, ఎంత టర్న్ ఓవర్ ఉంది, వాళ్ళ బ్యాలెన్స్ షీట్ టోటల్ ఎలా, అంటే చాలా అకౌంట్స్, ఫైనాన్స్ వాళ్ళకి అర్థమవుతుంది. నేను అంత డీప్గా వెళ్తలేను, కానీ మీకు జస్ట్ ఒక ఎగ్జాంపుల్ లాగా ఓన్లీ ఎంప్లాయీస్ నంబర్ బేస్డ్ మీద మీకు ఈజీగా అర్థమయ్యేట్లాగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను డివిజన్ మనం ఎలా డివైడ్ చేస్తామని. సో మల్టీనేషనల్ కంపెనీస్ అంటే డెఫినెట్లీ మోర్ దెన్, అంటే చాలా కంట్రీస్లో వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. సెకండ్ థింగ్, మల్టీనేషనల్ కంపెనీస్లో మోర్ దెన్ 10,000 ఎంప్లాయీస్ ఉన్నారు అంటే మనం మల్టీనేషనల్ కంపెనీస్ లాగా వాళ్ళకి అనుకోవచ్చు. 10,000 ఎంప్లాయీస్ కన్నా ఎక్కువ ఉన్నారు. కొంచెం చిన్న కంపెనీస్ వచ్చేసి లార్జ్ కంపెనీస్. ఈ లార్జ్ కంపెనీస్లో 1,000 to 10,000 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీస్ని మనం లార్జ్ కంపెనీస్ అనొచ్చు. ఈ లార్జ్ కంపెనీస్ అంటే వాళ్ళకి మల్టిపుల్ లొకేషన్ ఇన్ ద కంట్రీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలోనే హైదరాబాద్లో ఒక బ్రాంచ్, బెంగళూరులో ఒక బ్రాంచ్, పూణేలో ఒక బ్రాంచ్, ఇట్లా డిఫరెంట్ సిటీస్లో వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి. ఇంకా వాళ్ళకి 1,000 to 10,000 ఎంప్లాయీస్ వరకు ఉంటారు అంటే మనం లార్జ్ కంపెనీస్ అనొచ్చు. థర్డ్ డివిజన్, థర్డ్ కేటగిరీ వచ్చేసి మిడ్ సైజ్ కంపెనీ అంటారు. మిడ్ సైజ్ కంపెనీ అంటే 500 to 1,000 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీని మనం మిడ్ సైజ్ కంపెనీ అనొచ్చు. స్మాల్ కంపెనీ, స్మాలర్ ఆర్గనైజేషన్స్ అంటే 100 to 500 ఎంప్లాయీస్ ఉన్న కంపెనీని మనం స్మాల్ కంపెనీ, స్మాలర్ ఆర్గనైజేషన్స్ అనొచ్చు. మరి స్టార్టప్ కంపెనీ అంటే ఏంటి? స్టార్టప్ కంపెనీ అంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు బిజినెస్, లేకపోతే వాళ్ళు ఒక 2-3 years, 3-4 years నుంచి ఆల్రెడీ బిజినెస్ స్టార్ట్ చేశారు. ఇంకా నంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ జీరో కాదు, అంటే 2 ఎంప్లాయీస్ నుంచి 100 ఎంప్లాయీస్ మధ్యలో ఉన్నారు. 2 ఎంప్లాయీస్ నుంచి 100 ఎంప్లాయీస్ మధ్యలో ఉన్న కంపెనీస్ని మనం స్టార్టప్ కంపెనీ అనొచ్చు. స్టార్టప్ కంపెనీ యూజువల్లీ అంటే ఒక అపార్ట్మెంట్లో కూడా వాళ్ళు స్టార్ట్ చేసుకోవచ్చు. ఏదో టెరెస్లో పెంట్ హౌసెస్ ఉంటాయి కదా, అట్లాంటి లొకేషన్లో కూడా వాళ్ళు కంపెనీస్ని స్టార్ట్ చేయగలుగుతారు. స్టార్టప్ కంపెనీస్ అలా ఉంటాయి. సెకండ్ థింగ్, నేను చాలా వీడియోస్లో కూడా కమెంట్స్లో కూడా నేను రిప్లై ఇచ్చి ఉంటాను. అంటే మల్టీనేషనల్ కంపెనీస్లో జాబ్ కోసం అప్లై చేసేటప్పుడు వాళ్ళు ఎలిజిబిలిటీ, దిస్ దాట్ అన్ని చాలా చూస్తారు. కానీ చిన్న స్మాల్ కంపెనీస్, స్టార్టప్ కంపెనీస్లో జాబ్ కోసం అప్లై చేసేటప్పుడు ఇంటర్వ్యూలో వాళ్ళు అంతా స్ట్రిక్ట్గా చూడరు. వాళ్ళకి ఏం కావాలి, వాళ్ళకి ఎంప్లాయీస్ కావాలి, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నారా లేరా అదే ఒకటే చూస్తారు. కానీ గ్రాడ్యుయేషన్ ఎలా చేశారు, ఏ కాలేజ్లో చేశారు, ఎంత కెరియర్ గ్యాప్ ఉంది, అంత స్ట్రిక్ట్గా చూడరు. సో సపోజ్ మీకు ఇట్లాంటి కెరియర్ గ్యాప్స్ ఏమైనా మల్టీనేషనల్ కంపెనీస్కి మీరు ఎలిజిబుల్ కాకపోతే స్టార్టప్ కంపెనీ, చిన్న కంపెనీస్లో మీరు అప్లై చేయొచ్చు. నేను రేపు ఇంకొక వీడియో క్రియేట్ చేస్తున్నాను. ఆ వీడియోలో స్టార్టప్ కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యేటప్పుడు ఏమేమి చూడాలి, అంటే మనం ఏమేమి కన్సిడర్ చేయాలి, ఏమేమి చూడాలి, ఇవన్నీ రేపటి వీడియోలో చెప్తాను. స్టార్టప్ కంపెనీలో జాయిన్ అవ్వడం ఈజీ, కానీ కొంచెం రిస్కీ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేశారు కంపెనీ, శాలరీస్ ఇస్తారా లేదా, చాలా రిస్క్ ఉంటాయి. ఇవన్నీ రేపటి వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నౌ
స్మాల్ కంపెనీస్ మీకు ఆల్రెడీ ఐడియా వచ్చింది అనుకుంటా. 2 ఎంప్లాయీస్ నుంచి 100 ఎంప్లాయీస్ మధ్యలో ఉంటే స్టార్టప్ కంపెనీ మనం అనుకోవచ్చు. నా ఇవి అన్ని కంపెనీస్లో మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తాం? మల్టీనేషనల్ కంపెనీ అంటే జాబ్ పోర్టల్స్ మనకు ఆల్రెడీ తెలుస్తుంది, TCS, విప్రో మల్టీనేషనల్ కంపెనీ. ఈ లార్జ్ కంపెనీస్, ఇంకా మిడ్ సైజ్ కంపెనీ, స్మాల్ కంపెనీ, స్టార్టప్ కంపెనీ మనం ఎలా ఫైండ్ అవుట్ చేస్తామంటే డెఫినెట్లీ చాలా ఈజీ ఉంది ప్రాసెస్. వాళ్ళు లింక్డ్ఇన్, సపోజ్ నిన్న ఒక వీడియో క్రియేట్ చేశాను, మీ ఏరియాలో, మీ దగ్గరలో ఉన్న ఏరియాలో మీకు జాబ్ కావాలంటే మీరు ఎలా ఫైండ్ అవుట్ చేస్తారు? గూగుల్ మ్యాప్స్ యూస్ చేస్తారు, రైట్? ఎగ్జాంపుల్ ఒక సినారియో చెప్తాను. మీరు గూగుల్ మ్యాప్స్లో వెళ్ళి పైథాన్ డెవలపర్ లేకపోతే సెలేనియం టెస్టింగ్ జాబ్స్ ఇన్ మాదాపూర్ ఇన్ గచ్చిబౌలి అని టైప్ చేశారు. మీరు టైప్ చేస్తే చాలా పాయింటర్స్ కనిపిస్తాయి. ఏదో ఒక పాయింటర్లో కంపెనీ వాళ్ళ ఫుల్ పేరు కూడా ఉంది, ఫుల్ నేమ్, ప్రైవేట్ లిమిటెడ్ ఏదో కంపెనీ పెట్టారు, ABCD ప్రైవేట్ లిమిటెడ్. ఆ కంపెనీ పేరు తీసుకొని మీరు గూగుల్లో పెట్టండి, గూగుల్లో సెర్చ్ చేయండి. ఇంకా లింక్డ్ఇన్లో కూడా సెర్చ్ చేయండి. లింక్డ్ఇన్లో డెఫినెట్లీ వాళ్ళ కంపెనీ పేజ్ వస్తుంది. లింక్డ్ఇన్లో కంపెనీ పేజ్ చెక్ చేయాలి, ఎంతమంది ఎంప్లాయీస్ ఉన్నారు. మీకు రఫ్గా ఐడియా వచ్చేస్తుంది, ఓకే ఈ కంపెనీలో 91 మెంబర్స్ ఎంప్లాయీస్ ఉన్నారు, మీకు అర్థమైపోతుంది. గూగుల్ సెర్చ్ చేస్తే వాళ్ళ వెబ్సైట్ వస్తుంది, వెబ్సైట్ డీటెయిల్స్ మీకు కనిపిస్తుంది. గ్లాస్ డోర్ అని ఒక వెబ్సైట్ కూడా కనిపిస్తుంది. మీరు గ్లాస్ డోర్లో వెళ్ళి చూడండి ఎంతమంది ఎంప్లాయీస్ ఆ కంపెనీ గురించి ఎట్లాంటి రివ్యూస్ ఇచ్చారు, మీకు ఐడియా వస్తుంది. వాళ్ళ వెబ్సైట్లో వెళ్ళి చూస్తే కాంటాక్టర్స్ పేజ్లో ఎన్ని బ్రాంచెస్ ఉన్నాయి, ఏ సిటీస్లో వాళ్ళ బ్రాంచెస్ ఉన్నాయి, అబౌట్ అస్లో వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏమైనా డీటెయిల్స్ ఇచ్చారు, ఇవి అన్నీ కూడా మీకు ఒక రఫ్గా ఐడియా వచ్చేస్తుంది. ఆ బేసిస్ మీద మీరు కన్సిడర్ చేయొచ్చు ఈ కంపెనీ అది మిడ్ సైజ్ కంపెనీయా లేకపోతే అది స్మాల్ కంపెనీయా, అది లార్జ్ కంపెనీయా, మీరు జస్ట్ ఒక అనలైజ్ చేయగలుగుతారు. సో లింక్డ్ఇన్ పేజ్ చూడండి, కంపెనీ పేజ్ అంటారు, లింక్డ్ఇన్ కంపెనీ పేజ్, వాళ్ళ వెబ్సైట్, గ్లాస్ డోర్, గూగుల్ సెర్చ్, ఇవన్నీ చేస్తే మీకు రఫ్గా ఐడియా వచ్చేస్తుంది అది స్మాల్ కంపెనీయా, మిడ్ సైజ్ కంపెనీయా, లార్జ్ కంపెనీయా. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా SMEs అంటారు, అంటే స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. SME కంపెనీనా మీకు రఫ్గా అర్థమైపోతుంది. గవర్నమెంట్ది ఒక వెబ్సైట్ కూడా ఉంది, mca.gov.in. ఈ వెబ్సైట్లో వెళ్ళి ఆ కంపెనీ పేరు పెడితే అది రియల్గా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీయా కాదా ఇది కూడా మీకు తెలుస్తుంది. సో ఇలా మీరు ఫైండ్ అవుట్ చేయగలుగుతారు. నేను అప్లై చేస్తున్న కంపెనీ అది చిన్న కంపెనీయా, పెద్ద కంపెనీయా, చాలా పెద్ద కంపెనీయా, మీకు రఫ్గా ఐడియా వచ్చేస్తుంది. ఇంకొకసారి చెప్తాను, మల్టీనేషనల్ కంపెనీస్లో మీకు జాబ్ కోసం మీరు ఎలిజిబుల్ కాకపోతే చాలా చిన్న కంపెనీస్ ఉన్నాయి. ఆ కంపెనీస్ నుంచి అప్లై చేస్తూ కూడా మీరు ఆ కంపెనీస్లో జాబ్లో జాయిన్ అవుతూ కూడా మీరు మీ కెరియర్ని స్టార్ట్ చేసుకోవచ్చు. చాలా కేసెస్లో మల్టీనేషనల్ కంపెనీస్ కన్నా ఈ చిన్న కంపెనీసే మంచి శాలరీ ఇస్తారు, మంచి శాలరీ ఆఫర్ చేస్తారు క్యాండిడేట్ని. నేను అది డెఫినెట్లీ నేను చూశాను కాబట్టి మీకు చెప్తున్నాను. సో ఇది వచ్చేసి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేశాను, మల్టీనేషనల్ కంపెనీ, లార్జ్ కంపెనీ, మిడ్ సైజ్ కంపెనీ, స్టార్టప్ కంపెనీ అంటే ఏంటి. సపోజ్ ఈ వీడియో మీకు నచ్చింది అంటే మీ ఫ్రెండ్స్తోని కూడా ఈ కంటెంట్ని షేర్ చేయాలని ఉంది అంటే ఈ వీడియోని ప్లీజ్ కొంచెం వాట్సాప్లో మీ ఫ్రెండ్స్ వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి కదా, ఆ గ్రూప్స్లో మీరు షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా ఈ టాపిక్ మీకు వాళ్ళకి కూడా తెలుస్తుంది, ఓకే వాళ్ళకి కూడా కొంచెం కాన్ఫిడెన్స్ వస్తుంది, చలో నేను కూడా ఏదో కంపెనీలో నాకు కూడా జాబ్ వచ్చే ఛాన్స్ ఉంది అని వాళ్ళకి కూడా కాన్ఫిడెన్స్ వస్తుంది. సో మీ ఫ్రెండ్స్తోని షేర్ చేయండి. ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయి, ఏమైనా తెలుసుకోవాలని ఉంది కెరియర్ గురించి అంటే డెఫినెట్లీ కమెంట్ చేయండి, నేను రిప్లై చేస్తాను. రిప్లై చేయడం కొంచెం లేట్ అయినా కూడా నేను డెఫినెట్లీ రిప్లై చేస్తాను. ఇంకా నేను ఇన్స్టాగ్రామ్ ఇంకా టెలిగ్రామ్ గ్రూప్లో కూడా చాలా యాక్టివ్ ఉంటాను. లింక్స్ నా ప్రొఫైల్లో ఉంది, నా పాషమ్స్ హోమ్ పేజ్ పైన లింక్స్లో ఉంటుంది, అక్కడ నుంచి మీరు చెక్ చేసుకోవచ్చు. నా పేరు సుష్మిత మధు, మీరు చూస్తున్నారు నా తెలుగు ఛానల్ పాషమ్స్. నమస్తే.